బీసీ సభకు కవిత హాజరవుతారా? పార్టీకి కవితకు మధ్య ఏర్పడిన గ్యాప్ బీసీ సభతో తొలగిపోతుందా? బీసీ సభకు అసలు కవితను పిలిచారా? కేసీఆర్ తప్ప ఎవరు తనకు నాయకుడు కాదంటున్న కవిత పార్టీ పెద్దలతో కలిసిపోగలరా? ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. కుటుంబ కలహాలు ఆ పార్టీని విచ్ఛిన్నం చేయబోతున్నాయా, లేక బలహీనపరిచేటటువంటి పరిస్థితి ఉన్నదా? అలాగే రాబోయేటటువంటి రాజకీయంలో విపరీతమైనటువంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో నుంచే రాబోతున్నాయా? వీటన్నిటిని మనము ప్రశ్నించుకుంటున్నప్పుడు వస్తున్నటువంటి సమాధానం పరిస్థితులు గమనించినప్పుడు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సభ నడపబోతోంది. దానికి కవితను పిలుస్తారా లేదా అన్నటువంటి సందేహం బాగా జనంలో చర్చనీయాంశమవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఆమె ప్రయాణం ముగిసినట్టే, ఆమె ప్రస్థానం ఇంకా లేనట్టే అన్నటువంటి సూచనలు కనపడుతున్నాయి. కారణం ఒకటే, చాలా స్పష్టంగా ఒక మహిళను రాజకీయాల్లో నీచాతి నీచంగా తిడితే ఏ పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్షమైనా, పాలకపక్షమైనా, విపక్షమైనా, స్వపక్షమైనా దాన్ని ఖండిస్తారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఊహాత్మకంగా, వ్యూహాత్మకంగా ఒక పెద్ద తప్పు చేసింది. ఆ తప్పేంటి? కనీసం ఖండించలా. కనీసం ఆమె మాట్లాడింది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టి ఆమె మీద మాత్రం నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయటం రాజకీయాల్లో తప్పు అని సాధారణమైనటువంటి ఒక చిన్న విషయంగా కూడా మాట్లాడాల. అదే తప్పు చేసింది. అక్కడే ఇబ్బంది వచ్చింది. సొంత చెల్లి గురించే పట్టించుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు. తెలంగాణ పరిస్థితి కూడా అదే అయింది. చెల్లెళ్ళ వల్ల అన్నల రాజకీయం ఒక రకంగా ఆకాశానికి ఎదిగితే మరో రకంగా వాళ్లే పాతాళానికి నెట్టేసేటటువంటి శక్తివంతులుగా మారుతున్నటువంటి దశ మనం ఇవాళ రాజకీయాల్లో చూస్తున్నాం. ఇక కవిత యొక్క ప్రయాణం మనం గమనించినప్పుడు ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలుగా కోర్టుకు వెళ్ళి అక్కడ ఏమీ బెయిల్ రానటువంటి పరిస్థితుల్లో జైలుకి వెళ్తున్నప్పుడు తోడుగా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తెలంగాణలో ప్రతి ప్రజాప్రతినిధి ఢిల్లీ వెళ్ళి ఆమెతోనే కూర్చున్నారు, అక్కడే నిద్రపోయారు. మరి అంత మద్దతు ఇచ్చినటువంటి పార్టీ, అంత తోడుగా నిలబడినటువంటి కుటుంబ సభ్యులు ఇవాళ అంత వ్యతిరేకత ఎందుకు పెంచుకున్నారు? ఏనా ఈ రాష్ట్రాన్ని దోచేసిందా? మీకు చెప్పకుండా ఏమైనా కొట్టేసిందా? అలాగే మిమ్మల్ని విభేదించడంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే చర్చించుకునే అవకాశమే ఉంది. మీరందరూ కుటుంబ సభ్యులే కదా. బహుశా ఆధిపత్య ధోరణులు ఇవాళ ముఖ్యమంత్రిగా వెదగాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక స్లోగన్ వినపడుతోంది కేటీఆర్ గురించి. ఆయన చెప్పించుకుంటున్నాడా, అనిపిస్తున్నాడా, లేకపోతే ప్రచారం చేసుకుంటున్నారా, లేకపోతే ఆయనకాయనే ఒక కోటరీ నిర్మించుకుంటున్నాడా ముఖ్యమంత్రి పదవి కోసం అన్న దాని మీద ఒక చర్చ అయితే, కేసీఆర్ కూతురుగా తండ్రికి ఒక ఉత్తరం రాసింది ఆమె. దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం లేదు. అలాగే ఇవాళ ఆమె మీద దాడి జరిగినప్పుడు ఖండించిన తండ్రి లేడు, ఖండించినటువంటి సోదరుడు లేడు, కుటుంబ సభ్యులు లేరు. మరి ఇదేం విచిత్రం? ఒక లిక్కర్ స్కామ్లోనే నిందితురాలుగా అనేకమైనటువంటి ఆధారపూరితమైనటువంటి విషయాలు ఉన్నాయని మహిళను జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో మరి మీకేం ఆధారాలు ఉన్నాయని, మీకు ఏ కారణంతో ఒక ఆడపడుచును బయట పెడుతున్నారు అన్నటువంటి ప్రశ్న ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతోంది. కారణం ఒకటే, ఇవాళ ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి వాటిల్లో గత ప్రభుత్వాన్ని దోషిగా చూయిస్తున్నారు. ఒకటి కాళేశ్వరం, రెండు ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రపంచంలోనే క్షమించకూడనటువంటి నేరం అని, శిక్షించాల్సిన, కఠిన శిక్షలు పడాల్సినటువంటి ఘోరమని ఇవాళ చట్టం చెప్తోంది, సమాజం చెప్తోంది. కానీ అందులో కూడా సొంత సోదరి యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేశాడు కేటీఆర్ అనంటే మరి కేటీఆర్ యొక్క పరువేంటి? ఆయనకున్న ఫాలోయింగ్లో ఇవాళ వచ్చేటటువంటి ప్రమాదం ఏంటి? ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నదిగా. అందుకే కుటుంబ కలహాలైనా సరే, రాజకీయ కుటుంబాల్లో వచ్చేటటువంటి ఇలాంటి సమస్యలు మొత్తం ఆ పార్టీ పరువు తీసేస్తాయి, అలాగే రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తాయి. అలాగే ఒక సాంప్రదాయమైనటువంటి కల్చర్ ఉన్నటువంటి తెలంగాణలో ఈ చిన్న చిన్న కలహాలే విపరీతమైనటువంటి ఒక అనుమానాన్ని పెంచి
ఇవాళ ఏదైతే ఒక వరదల మనము ఎదురు చూస్తున్నామో రాజకీయ వరదను మనము రేపు ఫేస్ చేయబోతున్నాం. అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉంది, కవిత ప్రయాణంలో ఉంది. రేపు కవితను పిలవకపోతే, ఆమెను ఆహ్వానించకపోతే ఖచ్చితంగా కవిత యొక్క స్టెప్ వేరుగా ఉంటుంది. అలాగే ఆమె నిర్ణయం విస్ఫోటనంలా ఉంటుంది. అలాగే ఆమె ప్రయాణం బీఆర్ఎస్ పార్టీకి, ఆ నాయకులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చే అవకాశం మాత్రం దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బికాజ్ కేసీఆర్ అనంటే ఎస్, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుల్లో ప్రధానమైనటువంటి నాయకుడు ఆయనే అని చెప్పుకునే ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి పరిణామాల్లో ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక నష్టం కలిగేటటువంటి దశ ఉన్నది అన్నది ఎస్ మనం గమనిస్తున్నాం. అదే పరిస్థితి చూడబోతున్నాం. 100% ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత యొక్క ప్రయాణం తెలంగాణ రాజకీయాల్లో విపరీతమైనటువంటి మార్పు తీసుకురాబోతోంది అన్నది మాత్రం నిస్సందేహం.